అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ఆత్మీయతలో ఎదుగుతున్నాం అనుకుంటూనే తెలియకుండానే మనలో కొంతమంది అన్ని విషయాల్లో పడిపోతూ ఉంటారు. ఉదాహరణకి అది ఏ విషయమైనా పరిచర్య అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, సంతాన విషయం అవ్వచ్చు, ఏ విషయంలోనైనా కానీ ఇది జరగాలి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మనకు వచ్చే క్వశ్చన్, ఇది జరుగుద్దా అని క్వశ్చన్ వచ్చిందండి. అందుకే చూడండి, కొంతమంది బ్రదర్ అప్పుల సమస్య నిమిత్తం ప్రార్థన చేయండి బ్రదర్. ఓకే చేస్తాం. చేసిన తర్వాత ఏంటో బ్రదర్ అసలు తట్టుకోలేకపోతున్నామండి. బ్రదర్ మా హస్బెండ్ మారాలని ప్రార్థన చేయండి బ్రదర్. మన భ్రమ కానీ ఏం మారతారండి వాళ్ళు ఎందుకు? ప్రార్థన చేయమనేది వాళ్ళే, ప్రార్థన చేయించుకునేది వాళ్ళే, ప్రార్థన చేసేది వాళ్ళే, ప్రార్థన చేశాక అనుమానించేది కూడా వాళ్ళే. కనుక దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి మనం చూసామనుకోండి. మత్తయి సువార్త మనం చూస్తే 7వ అధ్యాయంలో చక్కటి వివరణ యేసుక్రీస్తు వారు తెలియజేశారండి. చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనం చూద్దామండి. 9వ వచనం మనం చూస్తే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూసారా ఎంత చక్కగా ఉందో. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చెడ్డవాళ్ళైనప్పటికీ, కొంతమంది మనలో చెడ్డవాళ్ళు ఉంటారండి, చెడ్డవాళ్ళైనప్పటికీ వాళ్ళ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కదా, మంచి ఈవులనే ఇస్తారు కదా. చేపను అడిగితే ఎవరైనా రాయి తీసుకొచ్చేస్తారా? మీరు ఆలోచించండి. రొట్టెని అడిగితే రాయి ఇస్తారా? చేపను అడిగితే పావును ఇస్తారా? ఎవ్వరు కదా. అలాంటప్పుడు మన పరలోకపు తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి, మనం అడగక మునిపే అన్ని సమస్తం ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు మనం ఆయన అడిగిన తర్వాత పొందుకుంటామా లేదా అనే ప్రశ్న మనకి ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించాలి. మన విశ్వాసం ఎక్కడో సన్నగిల్లిపోతుంది, ఎక్కడో మనం తక్కువగా ఆలోచిస్తున్నాము, ఎక్కడో మనం సందేహిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసిన తర్వాత ఇక దాని గురించి చింతించటం మానేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దాని గురించి బాధపడటం మానేయాలి. ఎందుకంటే మన దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన మాత్రమే సమస్తమును చేయగలరు. కనుక మనం ఇంకా ఏదో చెయ్యాలి, మనం ఇంకేదో ఆలోచించాలని చెప్పేసి మనం అనుమానించకుండా మనం విశ్వాసంతో ప్రార్థించినట్లయితే కనుక ఏదైనా సాధించగలం. కనుక దేవుణ్ణి అడిగే ప్రతి ఒక్కటి కూడా విశ్వాసంతో అడగండి. తప్పకుండా మీరు అందరూ కూడా ఆయన చిత్త ప్రకారంగా పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుర తండ్రి, ఎన్నో లోతైనటువంటి విషయాలను తండ్రి మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి తండ్రి, దీవించండి ప్రభు. ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే దీవించబడుతున్నారో, ఎంతమంది అయితే బలపడుతున్నారో తండ్రి, వారందరినీ మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను కూడా మా తండ్రి మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్య నిమిత్తం తండ్రి ఎంతమంది అయితే సహకాలంలో నిలబడుతున్నారో వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలలో ప్రభా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి తండ్రి. దీనిలో నన్ను కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను నమ్మి నాకు తండ్రి ఎంతో గొప్ప పరిచర్యను తండ్రి నాకు అప్పగించారు తండ్రి. మీ చిత్త ప్రకారంగా జరిగించుటకు కృప చూపించండి ప్రభా. మీ చిత్త ప్రకారంగా సమయాన్ని తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.